ఓం నమ శివాయ. ప్రతి సంవత్సరం మొలకల పౌర్ణమికి మా ఎండపల్లి కాలభైరవ స్వామి గుడి దగ్గర తిరునాళైతే జరుగుతుంది. వైశాఖ పౌర్ణమిని రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో రైతులు మొలకల పౌర్ణమిగా జరుపుకుంటారు. మేమైతే స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఒక గుట్ట మీద ఉంటుందన్నమాట. రాయచోటు నుంచి గాలివీడుకు వెళ్లే రూట్ లో ఎండపల్లి అనే ఊరు రాకముందే కూడా మనకు రోడ్ నుంచి డైవర్షన్ కనిపిస్తుంది. కాలభైరవ స్వామి గుడికి దారి అని. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇలా రోడ్డు ఉంటుంది అనమాట. ముందైతే ఈ రోడ్డు కూడా ఉండేది కాదు. కిందనే వెహికల్స్ ఆపేసి కొద్ది వరకు గుట్ట ఎక్కి తర్వాత కొన్ని మెట్లు ఉండేవి. ఇప్పుడైతే చాలా వరకు రోడ్డు వేశారు. ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఆలయ స్థల పురాణం మా పెద్దలు ఏం చెప్తారంటే, రాయచోటిలో వీరభద్ర స్వామి వారు అర్చావతార మూర్తిగా అక్కడ వెలిశారు కదా. దక్షయజ్ఞం తర్వాత దక్షుణ్ణి సంహరించిన తర్వాత అగస్త్యేశ్వర స్వామి పాత రాయచోటిలో ఉన్న అగస్త్యేశ్వర స్వామిని సేవించి స్వామి శాంతించి రాయచోట్లోనే అక్కడే వెలిశారనమాట. అయితే ఆయనతో పాటు వచ్చిన ప్రమద గణాల్లో కాలభైరవుడు కూడా ఉన్నాడని, అయితే అప్పుడు కాలభైరవుని వాహనమైన శునకము మాండవ్య నదిని ఆ ప్రదోష సమయంలో దాటలేదన్నమాట. అప్పుడు కాలభైరవుడు స్వామి ఇక్కడే ఈ ఎండపల్లి ప్రాంతంలో నిలిచిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అక్కుపప్పురమ్మ అనే గ్రామదేవత గుట్ట మీద ఉండేదట. అయితే కాలభైరవ స్వామి వారు తనని ఇక్కడ వెళ్ళడానికి ముందు అక్కుపప్పురమ్మని కొద్దిగా స్థలం అడిగారు గుట్ట మీద. అలా స్థలం అడిగి జరుగుతూ 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 అమ్మవారు కిందికి వచ్చేసారనమాట. గుట్ట మీద మొత్తం స్వామివారు ఉండిపోయారట. ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించబడింది. అలా కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా మొలకల పౌర్ణమికి తిరునాళ్ళైతే జరుగుతూ ఉండేది. ఇప్పుడు ధ్వజస్తంభం అనేది కొత్తగా పెట్టారు. అంతకుముందు రాతి ధ్వజస్తంభం ఉండేది. ఈ ధ్వజస్తంభానికి కూడా ఒక కథ ఉందన్నమాట. ఇక్కడి నుంచి స్తంభం మీద రాయచోట్లో ఉన్నటువంటి వీరభద్ర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న దీపస్తంభం ఉంటుంది కదా, అక్కడ వెలిగించినప్పుడు జ్యోతి అనేది ఉత్సవాల సమయంలో అది చూసి ఇక్కడ కూడా వెలిగించేవారట. అంటే అక్కడ ఉన్న ప్రాంతానికి నేను కూడా ఇక్కడ రక్షగా ఉన్నాను అని. అక్కడ ఉన్నటువంటి వీరభద్ర స్వామి వారు ఏ విధంగా అయితే శివ కుటుంబానికి చెందినవారో, ఇక్కడ ఉన్నటువంటి కాలభైరవ స్వామి కూడా అదే విధంగా శివ కుటుంబానికి చెందినవారు. ఇదే ప్రాంతంలో ఇద్దరు ఉన్నారు, కొలువై ఉన్నారు అనడానికి అది ఒక నిదర్శనంగా చెప్తారు భక్తులు. మామూలుగా అయితే స్వామివారు 2 పాదాల మీద నిల్చున్నట్టే ఉంటుంది. అయితే స్పెషల్ గా ఈ రోజు తిన్నాలి కాబట్టి అలంకారం ఇలా చేశారన్నమాట. స్వామివారు తాండవం చేస్తున్నట్టు మనకు విగ్రహాన్ని ఆ విధంగా అయితే అలంకరించారు. చిన్న గుడే ఇది గుట్ట మీద ఉండేది. తర్వాత వినాయకుడిని పెట్టారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారన్నమాట అటు ఇటు. ఇవైతే స్వామివారి ఉత్సవ విగ్రహాలు, స్వామి అమ్మవారివి. ఈ ఉయ్యాల సేవ చేయడానికి బయట ఇలా పెట్టారనమాట. ఈ దేవగన్నేరు పూలు అంటాం కదా, ఇది ఎప్పుడు ఇలా పచ్చగా ఉంటుందన్నమాట, వాడిపోదు అని చెప్తారు. అలానే ఎంత వేడిగా ఉన్నా కూడా బయట ఈ కొండలు గుట్టలు రాళ్ళు ఉంటాయి కదా, వాటి మధ్యలోకి వెళ్తే మాత్రం చల్లటి గాలి వస్తుంది. అది ఎలా వస్తుందో తెలియదు కానీ బయటంతా వేడిగా ఉంటుంది. ఈ గుట్టలు రాళ్ల మధ్యలో మాత్రం చల్లటి గాలి వస్తుంది. ఇలా ఈ గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈ గుడి గురించి నాన్నగారు అయితే ఈ గుడి గురించి కథ చెప్తారు. అలానే ఈ రాళ్ల మధ్యలో కూడా ఒకసారి అలా వెళ్ళి తిరిగి వస్తామన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి కాలభైరవ స్వామి కులదైవం అన్నమాట. మాకు కూడా ఈ కాలభైరవ స్వామి కులదైవం. అందుకే ఈ కులదైవానికి జాతర జరిగినప్పుడు తప్పనిసరిగా వచ్చి దర్శించుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.